మరి సన్నాసులదేందయ్యా? అయ్యి ఉండంగానే అయ్యా ముఖ్యమంత్రి, కొడుకు ఐటీ మంత్రి, అల్లుడు సాగునీటి పారుదల శాఖ మంత్రి, బిడ్డ ఎంపీ, సడ్డకుని కొడుకు రాజ్యసభ. దుర్మార్గులారా, రాష్ట్రాన్ని దోసుక తిని పదవులని పంచుకొని వందలాది ఎకరాల ఫామ్ హౌజులు కట్టుకొని మీరు గాంధీ కుటుంబం గురించి మాట్లాడతారా? గాడిదకి ఏం తెలుసు గంధం చెక్క వాసన అని పెద్దోళ్ళు ఎప్పుడో చెప్పారు. ఈ గాడిదలకు తెలుసా గాంధీ కుటుంబం గురించి అని నేను అడగదలుచుకున్నా. ఆనాడు చాక లైలమ్మ ఒక్క మాట చెప్పింది, గడీలలో గడ్డి మొలవాల్సిందే అని. సాయుధ రైతాంగ పోరాటం గడీలలో గడ్డి మొలిసింది, గడీలు బద్దలయ్యి ప్రజాస్వామిక పాలన వచ్చింది. ఇవాళ నేను చెప్తున్న బిడ్డ, మీ ఫామ్ హౌజులలో జిల్లేళ్ళు మొలిపిస్తా. మీరు అనుకుంటురేమో మీరు అడ్డగోలుగా మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రేవంత్ రెడ్డి చూసుకుంటూ ఊరుకుంటాడేమని ఇవాళ చెప్తున్న రాజీవ్ గాంధీ సాక్షిగా సచివాలయం ముందల బిడ్డ, మీ ఫామ్ హౌజులలో జిల్లేళ్ళు మొలవాలి. ఫామ్ హౌజులలో మీరు జీవిస్తున్నాం, మా ఫామ్ హౌజులు మమ్మల్ని కాపాడుతాయేమని మీ ఫామ్ హౌజులలో జిల్లేళ్ళు మొలిపించే వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు విశ్రమించబోరనే సంగతి నేను చెప్పదలుచుకున్నా. అందుకే మిత్రులారా, ఈడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకున్నాడంట. నేను అడుగుతున్నా దిక్కుమాలినోని, తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడానికి 10 ఏళ్ళు పడతాదే? 1000 ఎకరాలలో ఫామ్ హౌస్ కట్టుకున్నావు నువ్వు, 100 ఎకరాలలో వాడు జన్వాడల ఫామ్ హౌస్ కట్టుకున్నాడు, 10 ఎకరాలలో శత్రు దుర్భేదమైన ప్రగతి భవన్ పేరు మీద గడిని నిర్మించుకున్నావు. వాస్తు సక్కయలేదని నీ కొడుకు సంకనాకనిక పోతున్నాను సచివాలయం కట్టుకున్నావు. 1,00,000 కోట్లు దిగమింగిన కాళేశ్వరం కట్టినవు. ఇవాళ తెలంగాణ తల్లి పెట్టడానికి 10 ఏళ్ళు సరిపోలేదా? 10 సంవత్సరాలైనా తెలంగాణ తల్లిని పెట్టలేదు. నేను ఇక్కడ రాజీవ్ గాంధీ గారి విగ్రహం అనగానే అయ్యో అయ్యో అని గుండెలు బాదుకొని అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకున్నాడంట. 10 ఏళ్ళు ఏ గాడిద పండ్లు తోవినామని నేను అడుగుతున్నా. ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం మేము పెట్టొద్దన్నమా? ఆ సన్నాసి సొంత విగ్రహం పెట్టుకుందామని ఇది రిజర్వ్ చేసి పెట్టుకున్నాడు. ఆ సన్నాసికి ఆ పక్కన బుద్ధుడు, ఈ పక్కన బుద్ధిలోనూ పెట్టుకోవాలని వాళ్ళ ఆలోచన. అట్లాంటి సన్నాసుల కోసం అమరవీరుల స్తూపం ఒక పక్కన, గౌతమ బుద్ధుడు ఇంకొక పక్కన, పివి నరసింహారావు గారు ఆ పక్కన, ఆ పక్కనే శ్రీమతి ఇందిరాగాంధీ గారు రాష్ట్రానికి పరిపాలన అందించే గుండెకాయ లాంటి ఇక్కడ దేశం కోసం ప్రాణాలు అర్పించిన రాజీవ్ గాంధీ గారి విగ్రహం సముచితం కాదా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. పిసిసి అధ్యక్షుడి ప్రమాణ స్వీకారంలోకి పోయి చిల్లర మాటలు, మేము చింతపండు చేస్తామని చెప్పినాం, మేము వచ్చి ఇంటికి వచ్చి తన్నినాం, ఇప్పుడు ఏడుస్తున్నారు. తన్నడమే మొదలు పెడితే పెద్ద లెక్క కాదు, మీరు లెక్క కాదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఉద్యమాలు చేసి వచ్చిన అనుభవం మాది, పోలీసు దాడిని ఎదుర్కొని వచ్చిన అనుభవం మాది, అన్ని రకాల కుట్రల్ని తట్టుకొని వచ్చిన అనుభవం మాది. మీలాగా చిల్లర వ్యవహారం కాదు. ఈ వీపు చింతపండులు ఇంకోటి ఈ భాష మానుకో రేవంత్ రెడ్డి గారు, ఇది మంచిది కాదు. ఓ సామెత ఉంది, నోరు మంచిదైతే ఊరు మంచిదైతుంది, నాలుక మంచిగుంటే వీపు నిమ్మలంగా ఉంటుంది. నేను వస్తున్నందుకు కౌశిక్ రెడ్డి గారిని పొద్దున్నే వచ్చి పోలీసులు సార్ మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయమని చెప్పి మాకు ఆదేశాలు ఉన్నాయి, మీరు ఇంటి నుంచి వెళ్ళొద్దు అని అన్నారు. ఆయన వాళ్ళ ఆదేశాలని పాటించండి. రాజ్యాంగం పైన చట్టం పైన గౌరవం ఉన్న శాసనసభ్యుడిగా వారి ఆదేశాలను పాటించి ఇంట్లోనే ఉన్నాడు. ఆయన ఒకటి కూడా బయటికి పెట్టలేదు. కానీ అదే కాంగ్రెస్లోకి వెళ్ళిపోయిన గాంధీ గారు ఆయన సవాల్ చేసి 10 గంటలకే, నీవు గంట టైం ఇస్తున్నా, గంట లోపల నువ్వు ఇక్కడికి రా, లేకపోతే 12 గంటలకు నీ ఇంటికి వస్తా అని చెప్పి మాట్లాడి వస్తుంటే ఆపాల్సిన ఏసీపీలు సిఐలు స్వయంగా ఎస్కార్ట్ చేసి 12 చోట్ల ట్రాఫిక్ను సిగ్నల్ని క్రాస్ చేస్తూ ఇంటి మీదకి తీసుకొని వచ్చి వెంట ఉండి దాడి చేయించారు. దాంట్లో గాంధీతో పాటు వాళ్ళిద్దరు కూడా నేరస్తులే, ఏసీపీ సిఐలు కూడా నేరస్తులే, తప్పకుండా వాళ్ళని కూడా కేసులో పెట్టాలి అని చెప్పి మేము డీజీపీ గారికి చెప్పినాం. ఈ 4 ఇన్సిడెంట్స్ ఎక్కడ చూసినా దీంట్లో
కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళంతా వాళ్ళు రాలే, పోలీసులు వెంట పెట్టుకొని వచ్చారు, లేదా పోలీసు వాళ్ళు వాళ్ళని వెంట పెట్టుకొని వచ్చారు. ఇద్దరు కలిసి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపైన దాడులు చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. పోలీస్ డిపార్ట్మెంట్ గౌరవానికి భంగం కలుగుతూ ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ పట్ల ప్రజల్లో విశ్వాసం పోతుంది. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర అత్యున్నతమైన అధికారిగా డీజీపీ గారి మీద ఉంది అనే విషయాన్ని వారికి గుర్తు చేసినాం, వారికి చెప్పినాం. వీళ్ళపైన చర్యలు లేకపోతే రోజు రోజుకు దిగజారిపోతుంది పోలీస్ ప్రతిష్ట. ఇక్కడి దాకా వెళ్ళిందంటే కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుల ఆదేశాలను పాటించడమే కాదు, కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుల బర్త్డేలను పోలీస్ స్టేషన్లో జరుపుకునే పరిస్థితి వచ్చింది. ఇవాళ ఓన్లీ కింది పోలీస్ స్టేషన్లో జరిగింది. రేపు బహుశా సిఐ ఆఫీస్లో ఒకరికి, ఆ స్థాయిలో డిఎస్పీ ఆఫీసులో ఒకరిది, మరి మంత్రులది, ముఖ్యమంత్రిది, డీజీపీ గారు ఆఫీసులో చేయాల్సి వస్తుందా, ఎక్కడ చేయాల్సి వస్తుందో ఆలోచించుకోవాలని చెప్పినాం మేము. ఎందుకంటే మీ ప్రతిష్టను మీరే దిగదార్చుకుంటున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఇవాళ వ్యక్తులు ఉంటారు, పోతారు, మారుతారు, కానీ వ్యవస్థ దెబ్బతింటుంది. ముందు దాని గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మరి అత్యున్నతమైన అధికారిగా డీజీపీ గారి పైన ఉందనే విషయాన్ని వాళ్ళకి స్పష్టంగా చెప్పడం జరిగింది. వీటిపైన చర్యలు లేకపోతే అది ప్రధానమైన కారణం ముఖ్యమంత్రి భాష, ముఖ్యమంత్రి ప్రవర్తన. వాస్తవానికి జరిగిన దానిపైన ముఖ్యమంత్రి గారే చర్య తీసుకోవాలి. ఆయన పార్టీలో చేరిండు కాబట్టి ఇది సరైనది కాదు. రాష్ట్రంలో మన పరువు పోతుంది, ప్రభుత్వం పరువు పోతుంది. లా అండ్ ఆర్డర్ దెబ్బతింటే ప్రభుత్వానికి పరువు పోద్దన్న సోయి ఉండాలి ముఖ్యమంత్రికి. కానీ ముఖ్యమంత్రికి ఆ సోయి లేదు. ఇంకా ఎందుకు అంటే ముఖ్యమంత్రికి ఆ స్థాయి రాలే ఆయన వ్యక్తిగా. ఆ పోస్టుకు ఉండే గౌరవం ఏంది, దాంట్లో ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడాలి, ఎట్లా ప్రవర్తించాలన్న ఆలోచన రావట్లేదు. ఇంకా వేదిక ఏందో, సందర్భం ఏందో కూడా సోయి ఉండట్లే. బడి పిల్లల దగ్గరికి పోయి కేసీఆర్ గురించి, కేటీఆర్ గురించి బూతులు మాట్లాడతాడు. పిసిసి అధ్యక్షుడి ప్రమాణ స్వీకారంలోకి పోయి చిల్లర మాటలు, మేము చింతపండు చేస్తామని చెప్పినాం, మేము వచ్చి ఇంటికి వచ్చి తన్నినాం, ఇప్పుడు ఏడుస్తున్నారు. తన్నడమే మొదలు పెడితే పెద్ద లెక్క కాదు. మీ లెక్క కాదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఉద్యమాలు చేసి వచ్చిన అనుభవం మాది, పోలీసు దాడిని ఎదుర్కొని వచ్చిన అనుభవం మాది, అన్ని రకాల కుట్రల్ని తట్టుకొని వచ్చిన అనుభవం మాది. మీలాగా చిల్లర వ్యవహారం కాదు.